నలుగురైదుగురు ముసల్మాన్లు, ఎవరో ఉద్యోగిలా ఉన్న ఒక ఆయన, ఆయన భార్య, మళ్ళీ ఇద్దరు ఆంగ్లో ఇండియన్ యువతులు, ఒక చంటిపిల్లతో తెలుగు దంపతులు నా పెట్టెలో చేరారు. బొంబాయిలో మళ్ళీనే ఈ దంపతులు కూడా నా పక్కన కూర్చున్నారు. దంపతులందరికీ నా మీద ఇంత అభిమానం ఎందుకో అర్థం కాలేదు. అయితే మటుకు చేసేదేముంది? చంటిపిల్ల 7 ఏడాది గడిచి ఉంటుంది. విశాలమైన కళ్ళు, నుదురు, నల్లని జుట్టు, ఒత్తుగా తెల్లగా ఎంతో ముచ్చటిగా ముద్దుగా కనబడ్డది. ఆ పిల్ల కూడా నాకేసి రెప్ప వాల్చకుండా చూస్తూ ఒక చిరునవ్వు చిలికిచ్చింది. ఎలాగైనా ఆ పిల్లను ఒక్కసారి తీసుకుని లాలించి ముద్దాడి ఆ పిల్లకు గిలిగింతలు పెట్టి నవ్వించి ఆడుకోవాలను అనే వెర్రి సరదా పుట్టింది. ఎలాగూ ఆ పిల్లను నాకు మాట ఇవ్వమని ఎలా అడగడం, వారేమనుకుంటారో అని ఎంతోసేపు సందేహిస్తూ నా వాంఛ తీవ్రతరం కాగా పట్టలేక నా పక్కనున్న పిల్ల తండ్రిని పలకరించి తమదేవూరండి అన్నాను. బందరు అన్నారు. ఇక్కడేమైనా ఉద్యోగమా అన్నాను. ఇక్కడ కాదు, మా బంధువుల ఇంట్లో శుభం జరుగుతూ ఉంటే చూడ్డానికొచ్చాను అన్నాడు. మరో 10 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడుతూ మీదే ఊరు అన్నాడు నన్ను. మాది నర్సాపురం అన్నాను. హైదరాబాదులో ఉంటున్నారా అన్నాడు. లేదు, ఇంగ్లాండ్లో చదువుకోవడానికి వెళ్ళి 3 ఏళ్ళు అక్కడ ఉండి ఇప్పుడు మా ఊరు వెళ్తున్నాను అన్నాను. ఆ మాట వినడంతోటే నేనెన్నో అడుగులు ప్రమాణం పెరిగినట్టు నా కేసి ఒక్కసారి చూసి మందహాసంతో కళ్ళు తలా వంచుకుంది. ఆ చంటిపిల్ల కూడా తనకేదో తెలిసినట్టు నన్ను చూసి పకాలున నవ్వింది. ఏమమ్మా, నన్ను ఎరుగుదువా? మనం ఎప్పుడైనా కలుసుకున్నామో? మనం పూర్వ స్నేహితులమా? రా, ఇలారా అని చెయ్యి చాపాను. ఎందుకండి అని ఆయన అంటూ ఉంటే ఆ పిల్ల గభీమని తండ్రి చేతుల్లో నుండి నా మీదకు వాలింది. నేను ఆ పిల్లను ఎంతో ఆప్యాయంగా అందుకున్నాను. ఆ అందుకోవడంలో నా చేతి వేళ్ళు ఆ పిల్ల తల్లికి తగిలినాయి కాబోలు. ఆమె సిగ్గుతో కుచించుకుపోయింది. ఆ పిల్లను కౌగిలించుకుని ముద్దాడుతూ కూర్చున్నాను. కొంతసేపటికి నాతోటే ఆడుకుంటూ నా ఒళ్ళోనే మూత్ర విసర్జన చేసింది. హన్నా, అల్లరిపిల్ల అన్నాను. తల్లిదండ్రులిద్దరూ అది గమనించి అయ్యయ్యో, ఎంత పని చేశావే రాక్షసి అని తండ్రి పిల్లను లాక్కున్నాడు. ఆయన చేతుల్లో నుంచి తల్లి పిల్లను లాక్కొని ఆ పిల్లను ఒక్కటి వేయబోయింది. కొట్టకండి, నేను భరించలేను. ఆ పిల్ల చేసిన తప్పేమీ లేదు. చంటిపిల్లకు ఏం తెలుస్తుంది అంటూ నాకేదో తెలిసినట్టు, నేను 10 మందిని కని పెంచినట్టు కబుర్లు చెప్తూ ఉంటే ఆమె కోపంతోటే కూతుర్ను రొమ్ముకు హత్తుకుని ముద్దాడడం ప్రారంభించింది. ఇలాగే వారితో మటుకు ఏవేవో కబుర్లు చెప్తూ విదేశీ విశేషాలు వర్ణిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారాం. ఉదయాన్నే బెజవాడ చేరుకున్నాం. వారక్కడ దిగి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒకసారి ఆ చెంటిపిల్లను అడిగి తీసుకుని ముద్దాడి నాతో వస్తావా పాపా అన్నాను నవ్వుతూ, చేతులతో బొగ్గలు సాగదీస్తూ. అంది. అయితే మీరిక వెళ్ళండి. మీకు బాధ్యత భారం రెండూ తగ్గినాయి. మీ అమ్మాయిని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాను. శుభలేఖ పంపిస్తాను. మీరు తప్పకుండా రావాలి సుమండి అన్నాను. వాళ్ళెంతో సంతోషంతో అలాగేలేండి, ఇంకొంచెం పెరిగి పెద్దదైన తర్వాత అప్పటి వరకు మీరు ఖాళీగా ఉంటే మీకే ఇచ్చి వివాహం చేస్తానులేండి, మీకెందుకు ఈ శ్రమ అని నిజంగా పిల్లని నేనెక్కడ తీసుకుపోతాను అన్నంత కంగారుతో నా చేతుల నుండి తీసుకుని వారి దారిన వారు పిల్ల వెనక్కి తిరిగి నన్ను చూస్తూ ఉంటే వెళ్ళిపోయారు. నేను కొంతసేపు అక్కడే పరధ్యానంలో అక్కడే నిలబడిపోయి విశ్రాంత గదికి నా సామాను పట్టించుకుని వెళ్ళి అవశిష్టములు తీర్చుకుని స్నానం చేసి దుస్తులు వేసుకునేటప్పటికీ
తూర్పుకు వెళ్లే మా బండి సిద్ధంగా ఉన్నదని తెలుసుకుని మళ్లీ రైలుకు పరిగెత్తాను. భోజనం సంగతి ఏమిటి అన్న మాట స్ఫురణకు రానేలేదు. ఆ చంటిపిల్లే కళ్ళల్లో మెదులుతూ కడుపు నిండినట్లయింది. రైలు బయలుదేరి ప్రయాణంతో ముందుకు సాగుతూ ఉంటే ఆలోచనలు 3 సంవత్సరాలు వెనక్కి మళ్ళినాయి. అప్పుడు ఒకనాటి రాత్రి ఏమీ ఆలోచించకుండా, ఏమీ తెలియకుండా, అభమో శుభమో ఎరగని అమాయకత్వంతో మొదటిసారిగా రైలెక్కి చేసిన మద్రాసు ప్రయాణం స్ఫురణకు వచ్చింది. ఈ స్టేషన్లు కొన్ని గుర్తొచ్చాయి. వాటిలో మార్పేమీ కనబడలేదు. తోటి ప్రయాణికులు ఆనాటి జనంలాగానే ఈనాడు కనబడ్డారు. ఎటొచ్చి 2వ తరగతి గనక ఇందులో పాఠక జనంగాక కొంచెం పైతరగతి వారు, ఈనాటివారు ఉన్నారు. మధ్యనెక్కడో కడుపులో మాడుతూ ఉంటే మళ్ళీ 2 పండ్లు, 2 మిఠాయుండలు కొనుక్కుని తిని కాసిన్ని నీళ్లు తాగి ఆకలిని అణిచాను. సాయంకాలానికి నిడదవోలు చేరి స్టేషన్లో దిగేసరికి మళ్ళీ ఒకసారి పూర్వ స్మృతులన్నీ మెదడులో మెదలగడం మొదలెట్టినాయి. స్టేషన్ మాస్టర్తో టికెట్ కోసం పడ్డ తగాదా, రైలెక్కబోతూ సామాన్తో వెనక్కి పడ్డం, నేను ఎక్కవలసిన రైలుగాక ఎదరవైపు వెళ్లే రైలు ఎక్కడం, దిగమంటే దిగనని తెలివి తక్కువగా దబాయించడం మొదలైనవి ఎన్నెన్నో జ్ఞాపకాలు. నన్ను అలాగే అక్కడ్నే నౌకరికి ఒప్పగించి దగ్గరలో ఉన్న హోటల్లో ఎంతో డోకొస్తున్నా 3 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా తెలుగు భోజనం రుచి చూశాను. తరువాత సామాను పట్టించుకుని పడవల రేవుకు వెళ్ళాను. వెనకటికి మళ్ళీ పడవలో ఒక గది తీసుకొని కూర్చున్నాను. త్వరలోనే సరంగులు హడావిడితో పెద్ద పెద్ద కేకలతో పడవను మడుగులోకి తోసేసి నరసాపురం వైపు ప్రయాణం సాగించారు. రాత్రయ్యేటప్పటికి ఈలపాట్లు, పడవలో కూర్చున్న వాళ్ళ రకరకాల ముచ్చట్లు నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి ప్రశాంతతను భగ్నం చేసినా నాకు మటుకు మనసుకు ఎంతో హాయి అనిపించింది. ఒక్కొక్క మైలే ముందుకు వెళ్తూ ఉంటే, మా ఊరు సమీపిస్తూ ఉంటే, మా ఇల్లు, మా వాళ్ళు కళ్ళ ఎదుట నిల్చున్నట్టు, వాళ్లతోటి మాట్లాడుతూ ఉన్నట్టు, చిన్ననాటి మాటలేవో చెప్పుకుంటూ ఉన్నట్టు ఊహించుకుంటూ, భావనా ప్రపంచంలో విహరిస్తూ, నన్ను నేను మర్చి, నిద్ర మర్చి, తెల్లవార్లు అలాగే చూస్తూ పొడిగుడ్లు పెట్టి కూర్చుని చూస్తున్నాను. సుమారు జాము పొద్దెక్కేసరికి నరసాపురం చేరుకున్నాం. వెంటనే పడవ దిగి 3 సంవత్సరాలుగా లోపల అణిగి ఉన్న స్వస్థలాభి అభిమానం, కాబోయే మాతాపితల సందర్శనార్థం నిండా ఏవేవో ఊహలు నన్ను వెంటబెడుతూ వేగిరిపాటుతో జట్కా బండి కుదుర్చుకుని బండివాణ్ణి తొందరగా పోనివ్వమని వేధించుకుని తింటూ తుదకు మొగల్తూరు చేరాను. బండి మొగల్తూరు గ్రామంలో ప్రవేశించేసరికి సుమారు 11 గంటలవుతుంది. బండి చూసి, బండిలో నూతనంగా కనబడే నన్ను చూసి ఎవరాయినా అనే మీమాంస చాలామందికి బయలుదేరింది. తహసీల్దారో కలెక్టర్ ఏదైనా అయ్యుంటే ముందు డవాకు బంట్రోతూ ఉండడా ఏంటి అని ఒక అనుభవశాలి అంటున్న మాట కూడా వినబడ్డది. మరైతే ఊరు అనే తర్జనభర్జనలు అవుతూ ఉండగా నా బండి వారికి సందేహ నివృత్తి చేయకుండానే ముందుకు దూసుకుపోయింది. కొందరు కుర్రాళ్ళు నా వెంట కొంత దూరం పరిగెత్తినా నన్ను అందుకోలేకపోయారు. బండి మా వీధిలోకి మళ్లడంతోటే వీధి మొగను నిలబడి ఏవో కబుర్లు చెప్పుకుంటున్న వాళ్ళు నా ముఖం చూసి, మన చాత్తులగారి అబ్బాయా ఏంటి అన్నారొకరు. సీమ నుండి దిగాడా ఏంటి అని మరొకరు అన్నారు. మరి సీమ నుండి దిగితే నెత్తిమీద దొరటోపి ఉండద్దా ఏంటి అని మరొకడన్నాడు. ఏయున్నా లేకపోయినా దొరసానమ్మ ఉండద్దా ఏంటి అని మరొకడన్నాడు. యాదవ తెలివితేటలు నువ్వును, దొరసానమ్మ వస్తే మటుకు బాపన ఇంటికి ఎలా వస్తుంది అని వారిలో వారు జవాబు దేనికి రాక తెలియక చూస్తూ ఊరుకున్నారు. బండి మా ఇంటి దగ్గర ఇంతలో ఆగింది.
నేనా పూట వస్తానని మా వాళ్ళు అనుకోలేదు. వీధిలో బండాగిన చప్పుడు వినడంతోటే నేనే వచ్చి ఉంటాను అనే ఆశతో మా అమ్మ పరుగు పరుగునొచ్చి తలుపు తీసేసరికి నా గుండెలు రైలు వేగంతో కొట్టుకుంటూ ఉన్నా గభీమని ఉరికి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని గుమ్మానికి ఎదురుగుండా నిలబడ్డాను. తలుపు తెరవడంతోటే నా ముఖం కనబడగానే మా అమ్మ కూడా ఓ క్షణం నిలబడి, నాయనా వచ్చావా అని వెర్రి కేకతో తను మడికట్టుకున్న విషయం కూడా మర్చిపోయి నన్ను ముట్టుకోవచ్చునా ముట్టుకోకూడదా, లోపలకు రానివ్వచ్చునా రానివ్వకూడదా అనేదేమీ ఆలోచించకుండా గభీమని నన్ను కౌగిలించుకుని నోట మాట లేకుండా సంతతధారగా కన్నీరు కారుస్తూ నిలబడిపోయింది. నేనంతకంటే బెంబేలు పడిపోయి నిశ్చేష్టున్నై మా అమ్మ కన్నీరు నా చొక్కాని తడుపుతూ ఉంటే అంతకన్నా ఉప్పెన్లా పొంగుకొస్తున్న నా కన్నీళ్లతో ఆమె శిరసును అభిషేకించాను. దేవతా అర్చన చేసుకుంటున్న మా నాన్న, మా అమ్మ కేక విని కాబోలు ఎన్నడూ అలవాటులేని తొందరపాటుతో దేవుణ్ణి దేవతా అర్చన కూడా విడిచి ఒక అంగలో ఆయన వాకిట్లోకి వచ్చి నా ముందు నిలబడిపోయారు. ఆయనకు వాగ్బంధనమై కన్నీరు మటుకు బయటపడకుండా ఆనకట్ట కట్టి అనిమిష నేత్రాలతో పంచ ప్రాణాలను కంటిలోనే నిలుపుకుని నా కేసి చూస్తూ నిలబడిపోయారు. ఇక ఆ తర్వాతేమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.